ఇప్పుడు మన స్మార్ట్ 123 రైతు క్షేత్ర కొంతమంది రైతులు వచ్చారు. ఈ రైతుల్లో మన స్మార్ట్ 123 మన పాపకొల్లు రైతు కూడా వచ్చారు. వీరు కూడా వేశారు ఈ సంవత్సరం. వీరి అభిప్రాయం తెలుసుకుందాం. సార్ నమస్తే అండి, మీ పేరండి? చౌడప్ నాగేశ్వరరావు గారు. మీరు వేశారండి స్మార్ట్ 123? మీకు ఎట్లుందండి? మీకు ఎన్ని గంటలు వచ్చింది అనుకుంటున్నారు? మీది మీరు వేసిన స్మార్ట్ 123 మీ సేను 10 గంటలు ఈజీగా వస్తుంది. బాగుంది. ఎట్లుంది? ఇక్కడ ఎట్లుంది? అట్లా ఉందా? సేమ్ ఉందా? ఇబ్బంది ఏం లేదుగా? అదే సార్. ఓకే, థ్యాంక్ యూ. మరో రైతు కూడా ఇక్కడ కావ్య సీడ్స్ సాగు చేసినట్టు మరో రైతును కూడా మనం కలుస్తున్నాం. ఆయన యొక్క అభిప్రాయాన్ని నేరుగా ఆయన మాటలో తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరు ఏంటి, మీరు ఎంత సాగు చేశారు, మీ వివరాలు చెప్పండి సార్. నా పేరు వంశీ, మా नाम వంశీ. వచ్చేసి हम काव्या सीड्स जा रहे कार्तिक यादव వచ్చేసి ఖమ్మం మీద నాగరాజ సాటి యానచ్చ పని అయితే యానలాగి దిగుబడి కూడా యానచ్చ మంచిగా. కోసి విత్తనం అయితే వతల్లో యానచ్చ దిగుబడి కూడా యానచ్చ మంచి అయితే యానలాగచ్చు మంచిగా. లాభ సైజ్ మంచిగా సార్. దాదా దడా సార్ కలర్ మంచిగా. థాలియర్ అయితే అത്ര చీని యానచ్చ మంచిగా. కాపు కూడా యానచ్చ నల్లి కూడా అത്ര చీని యానచ్చ. పూత కూడా వైరస్ కి తట్టుకుంటది, మంచిగా ఉంది. ఏమొచ్చు కాపు విత్తనం అయితే. నా పేరు మూడు శ్రీనివాసు. ఇక్కడ తోట ఫీల్డ్కి వచ్చాము చూడడానికి. రాజేశ్వరి బాగానే ఉంది, అందరు రైతులు వేసుకోవచ్చు. చూడడానికి కూడా రీజనబుల్గా కనిపిస్తుంది. రైతులు చూస్తే అప్పుడు నేను కూడా పండిస్తాను 45 ఎకరాల తోట. కాకపోతే కాగే వేయలేదు కానీ ఏదైతే సీడ్ వేసినాం. చూడడానికి బాగానే ఉంది, కాయలు కూడా బాగానే ఉన్నాయి, అన్ని విధాలుగా బాగానే ఉన్నాయి. ఇక్కడ దాదాపు 20-30 రైతులు ఉన్నాము. చూస్తే అందరికీ అర్థమవుతుంది. పర్వాలేదు, కాగే బాగానే ఉంది. రైతులకు మీరు ఏం సలహా చెప్తారు? కాగే వేసుకోవాలని చెప్తా. ఎందుకంటే మంచిగా ఉన్న దానికే ఎప్పుడైనా రైతులు దేనికైనా రైతులకే చెప్పాలి. మంచిది ఉంటేనే మంచి చెప్పాలి, చెడు ఉంటే చెడు చెప్పాలి. కాబట్టి మీరు సిఫారసు వేసుకోవచ్చని చెప్తున్నా. నేను కూడా వేస్తాను నెక్స్ట్ టైం. బాగానే ఉంది, చూడడానికి బాగానే ఉంది. అన్ని ఇదే హెడ్డింగ్. నేను కూడా సాగు చేస్తాను. కాయ రంగు ఎలా ఉంది? కాయ మంచి సైజు ఉంది, రంగు మంచిగానే ఉంది. మంచి సైజు కూడా బాగానే ఉన్నది, పొడవు కూడా బాగానే ఉన్నది. దీన్ని అందరూ ఉపయోగించవచ్చు, వేసుకోవచ్చు. మీరు సాగు చేశారు కదా, మీ పంట ఎలా ఉంది? మా పంట బాగానే ఉందండి. ఇప్పుడు మాది కనుక ఇక్కడ ఉన్నది నల్లి కూడా పెద్దగా లేదు, బాగానే ఉన్నది. కాపు కూడా బాగానే ఉన్నది. ఎకరానికి మినిమం 30 నుండి 40 క్వింటాల్ కంపల్సరీ అవుతుంది. దిగుబడి అనేది బాగుంది, గనుపు కూడా బాగానే ఉన్నది. మీ ఊరు రైతులు ఏమంటున్నారు దీని మీద? మా ఊరు రైతులు కూడా చూసిన బాగానే ఉన్నది, ఇలాంటి విత్తనం వేసుకోవచ్చని చెప్తున్నారు. ఫోటో కూడా ఇచ్చాను. ఫోటో